అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయిండు మొన్న. ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీ ఎందుకు పోయిందంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఢిల్లీలో. 8వ తారీఖు మరి అక్కడ రిజల్ట్ కూడా రాబోతా ఉన్నది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడ గ్యారంటీల గురించి అక్కడ హామీల గురించి చెప్పేటటువంటి ప్రయత్నం. ఇక పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పారు. కోతలు దాటినాయి, మొత్తం గీతలు దాటిపోయినట్టు మాటలు. ఏం చెప్తున్నారంటే నాది హామీ అని చెప్తా ఉన్నారు. 2 గ్యారెంటీలు అక్కడ ఇచ్చేసి సారే ప్రకటించండి. ఇక 300 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ ఇచ్చేస్తామని చెప్పారు. మరి అంతకంటే ముందు మహారాష్ట్రలో కూడా ప్రచారం చేసిరు కదా. 2 నెలల ముందు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే ఈడికెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రులు మొత్తం పోయి ప్రచారం చేశారు. ఒక్క ప్లేస్ లో కూడా గెలవలేదు. ఒక్క ప్లేస్ అంటే ఒక్క ప్లేస్ లో కూడా మహారాష్ట్రలో గెలవలేదు. మొత్తం సీన్ బూమరాంగ్ అయింది, రివర్స్ అయింది. మళ్ళా ఇప్పుడు కూడా పోయి ఢిల్లీలో అయ్యే ముచ్చట్లు చెప్తా ఉన్నారు. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటిదండి? రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, తెలంగాణలో పరిస్థితి ఏంటిది? ఎన్ని గ్యారెంటీలు వస్తున్నాయి? మరి ఇక్కడ ఎవరు భరోసా? మీరు ఈడికెళ్ళిపోయి ఢిల్లీలో భరోసా నేనని చెప్తా ఉన్నారు కదా. మరి తెలంగాణలో భరోసా పరిస్థితి ఏంటి? ఎన్ని గ్యారెంటీలు వస్తా ఉన్నాయి? ఎన్ని హామీలు వస్తా ఉన్నాయి? 420 హామీలు చెప్పారు. 6 ప్రధానమైనటువంటి గ్యారెంటీలు చెప్పారు. ఎన్ని అమలైతా ఉన్నాయి? ఆడ ఫెయిల్ అయింది. మహారాష్ట్రలో ఎట్లా ఫెయిల్ అయింది? మీరు చేసినటువంటి ప్లాన్ ఫెయిల్ అయింది. ఈడికెళ్ళిపోయి మళ్ళీ ఆడ ఢిల్లీలో చెప్తా ఉన్నారు. దేశ రాజధానిలో మళ్ళీ దేశ రాజధానిలో మామూలుగా కాదు, మొత్తం అంతా చైతన్యవంతమై ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. తెలంగాణ ప్రజలు ఎట్లయితే చైతన్యవంతంగా ఉన్నారో అట్లనే మహారాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా తెలుసుకోబోతా ఉన్నారు. ఆడికి పోయి మనం ఇష్టం వచ్చినట్టు గఫాలు చెప్తే, అబద్ధాలు చెప్తే నేషనల్ మీడియా ఉండదా? సోషల్ మీడియా లేదా? తెలుగు వాళ్ళు పోయి మహారాష్ట్రలో ఉండరా? మహారాష్ట్రలో ఢిల్లీలో ఉండరా? ఢిల్లీ వాళ్ళు హైదరాబాద్లో ఉండరా? మొత్తం దేశం అంతా కూడా విస్తృతంగా ఉన్నారు. మహారాష్ట్ర వాళ్ళు అక్కడ ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు, అంతా ఉన్నారు. ఈసారి పోయి నేను హామీలు గ్యారెంటీలు నాది బాధ్యత అని చెప్తుండు. ఎట్లా చెప్తుందో, ఎలా చెప్తున్నారు, ఎలా చెప్పబుద్ధి అవుతుందో అర్థం కాదు. ఈడ ఏమైనా ఆసరా పెన్షన్లు ఎంత వస్తున్నాయి? ఈడ గ్యాస్ వస్తుందా? 500 రూపాయల గ్యాస్ వస్తుందా? ఎంతమందికి వస్తుంది గ్యాస్? మహిళలంతా పొట్టు తిట్టుకుంటున్నారు. ఏడబోయిందా బాబు 500 రూపాయల గ్యాస్ అని చెప్పి తిట్టుకుంటున్నారు. 200 ఈడ 200, ఆడిప్పుడు 300 అట. ఆడిపోయి 300 అట. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ఆలోచిస్తుందా, ఆలోచించట్లేదా? రేవంత్ రెడ్డి గారిని మరి ఆ క్యాంపెయిన్కి పంపిస్తే మహారాష్ట్రలో ఎట్లా ఓడిపోయినావు, ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఏంటిది? ఢిల్లీలో కూడా ఏకదం. మళ్ళీ నరేంద్ర మోదీని మొన్న మాట్లాడుకుంటా నరేంద్ర మోదీ గారు మొత్తం తెలంగాణ పోయి చూడండి, కావాలితే హామీలు అమలైతా ఉన్నాయి, నేనే హెలికాప్టర్ పంపిస్తా. ఏమున్నది హెలికాప్టర్ పంపిస్తే? తెలంగాణలో ఏమున్నది? మాకు రేవంత్ రెడ్డి గారే కావాలి, కాంగ్రెస్ పార్టీయే కావాలని చెప్పి ముందుకూరికి గెలిపించుకుంటే ఇవాళ తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంటిది? 4 కోట్ల తెలంగాణ సమాజం పరిస్థితి ఏంటిది? రైతు బంధు వస్తుందా? ఇచ్చారా? రైతు బంధు ఇచ్చారా? ఆసరా పెన్షన్లు ఇచ్చారా? స్కూటీలు అందరు ఇచ్చిరా? ఏమి ఇవ్వకుండా ఇవాళ ఢిల్లీ పోయి మాటలు చెప్తే నమ్ముతారు. ఇక సార్ చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేసేసి ఢిల్లీ కొంప ముంచిండి అనేది 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. సార్ మొన్న పెట్టింది కదా, అడిగిపోయి ప్రెస్ మీట్ అడిగి వెళ్ళి పెట్టి ఇక అక్కడ నుంచి స్విట్జర్లాండ్ బయటికి పోయాడు. ఈ ముచ్చట్లన్నీ ఏదో పోయినాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినాం అంటే అయిపోతుంది. దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు నా మొత్తం ఇగో ఇది పరిస్థితి. కొంప ముంచేటటువంటి ప్రయత్నం మహారాష్ట్ర ఫెయిల్ అయింది. ఇప్పుడు ఢిల్లీ కూడా ఫెయిల్ కాబోతా ఉన్నది. ఇష్టం వచ్చినట్టు గ్యారంటీలు హామీ ఏడు రాదు. ఫస్ట్ అనేక మందికి అర్హత ఉన్నా కూడా రావట్లే. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ అయితే వచ్చినోడు అసలు దిక్కు దివాన్ లేదు. ఇక మిగతా గ్యారంటీలు అయితే దేవుడే ఎరిగి. ఈ పరిస్థితి ఉంటే సార్ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇక వాళ్ళని బురుడి కొట్టించేటటువంటి ప్రయత్నం, వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే ఇక ఓవైపు మీకు ఇంకోటి కూడా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ. సారేమో ఢిల్లీలో ఇక కొంప ముంచితే రాహుల్ గాంధీ గారేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. లాస్ట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు జూలై 2024 పోయిన సంవత్సరం జూలై 22nd కలిసిరట. జూలై 22nd కలిసిరట. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు కలిసింది లేదు. సార్ ప్రత్యేకంగా రహస్యంగా సమావేశం అయింది లేదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని కలిసింది ఇంతవరకు లేదట.
లేదు కాదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలాకి ఇచ్చిన అపాయింట్మెంట్. షర్మిలాకి అపాయింట్మెంట్ దొరికింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దొరకట్లేదు. లాస్ట్ కలిసింది జూలైలో. ఆ తర్వాత 2 సార్లు కలిసిరట. ఆ వయనాల్లో ప్రియాంక గాంధీ గారు మరి నామినేషన్ వేసినప్పుడు అందరితో పాటు. ఆ తర్వాత మొన్న కులగణన జరిగితే రాహుల్ గాంధీ గారు ఇడికెళ్ళి వచ్చిండు గాంధీ భవన్కి. అప్పుడు ఒకసారి అందరితో పాటు తప్ప ఎక్కడా కూడా రహస్య సమావేశం జరగట్లేదట. ఎందుకు జరగట్లేదు అని అంటే, ఇక అదానీ గారు 100 కోట్లు ఇచ్చిండు. స్కిల్ డెవలప్మెంట్కి 100 కోట్ల పైసలు ఇచ్చిండు. యూనివర్సిటీ పెట్టుకుంటుంటే కొత్త దాన్ని పెట్టుకోండి అని చెప్పేసి. అప్పటి నుంచి రాహుల్ గాంధీ గారు సీరియస్ గా ఉన్నట్టు కనపడతా ఉంది. ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలతోటి కొద్దిగా క్లోజ్ గా మూవ్ అవడం, బీజేపీ గురించి కొద్దిగా ప్లస్ గా మాట్లాడడం, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారికి విషయం తెలిసిపోయింది. రాహుల్ గాంధీ గారికి విషయం తెలిసిపోతే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అందరినీ మళ్ళీ పిలిచి, మంత్రుల్ని కొంతమంది కీలకమైన నాయకులు పిలిచి, ఆ 100 కోట్లు మనం తీసుకుంటలేము, మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నామని చెప్పి, అక్కడ రాహుల్ గాంధీ గారు సీరియస్గా ఉన్నారని చెప్పి విషయం తెలుసుకున్నారు కాబట్టి 100 కోట్లు మళ్ళీ ఇచ్చేసారు. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఎవరినైనా సరే కేంద్ర మంత్రుల్ని రేవంత్ రెడ్డి గారు కలవాలంటే మాత్రానికి పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు మంత్రులు పోవాలి, లేకపోతే సింగిల్ గా పోవడానికి వీల్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది. ప్రస్తుతం ఇదే ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి, అగ్రనాయకులది ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. రీసెంట్ గా అపాయింట్మెంట్ దొరికింది. ఎవరెవరితో దొరికింది? పక్కన మంత్రులు ఉంటేనే. ఇక మంత్రులు ఉన్నప్పుడు కరెక్ట్ గా బట్టి విక్రమార్క గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ దొరికితే ఆ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే గతంలో 2-3 సార్లు ముఖ్యమంత్రి ఒక్కడే వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళతో కలిస్తే మళ్ళీ ఏమవుతుందో తెలంగాణ ప్రజలకి మనం తప్పుగా సంకేతం ఇచ్చినట్టు అవుతుంది, మళ్ళీ ఉన్న డౌట్ ని క్లియర్ చేసినట్టు అవుతుంది అని చెప్పి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారట. క్యాన్సిల్ చేసుకుని ఎవరైనా కేంద్ర మంత్రిని కలవాలంటే ఈ మధ్యలో కూడా ముఖ్యమంత్రి గారికి మరి అమిత్ షా గారు అపాయింట్మెంట్ దొరికినా కూడా కలవడానికి వెళ్ళలేదు సింగిల్ గా అనేది కూడా చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. మరి అందుకే అపాయింట్మెంట్ దొరకలేదు సార్కి. ఎందుకు అపాయింట్మెంట్ దొరకట్లేదు? మరి బీజేపీ నాయకులకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, వాళ్ళకి ఎందుకు ప్లస్ గా మాట్లాడుతున్నట్టు, వాళ్ళు 100 కోట్లు ఫండ్ ఇస్తే ఎందుకు తీసుకుంటున్నట్టు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం కొద్దిగా సీరియస్ గానే ఉన్నట్లు ముఖ్యమంత్రి గారి మీద కనపడతా ఉన్నది. ఇగో ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చేస్తున్నటువంటి తీరు, ఆయన పని చేస్తున్నటువంటి తీరు. పోయి ఇక్కడ నుంచి మరి తెలంగాణలో గ్యారెంటీలు అమలు కావట్లేదు కదా అని చెప్పి ఇక్కడ తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. క్లియర్ గా ఎన్ని అమలు అయ్యాయో చెప్పండి. ఒక్క ఫ్రీ బస్సు దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఎన్ని ఇస్తామని చెప్పినాం, అధికారంలోకి వచ్చినటువంటి ఫస్ట్ మంత్ నుంచే ఎన్ని ఇస్తామని చెప్పినాం, ఏమి ఇవ్వలేకపోయాం అనేది క్లియర్ గా కనపడతా ఉంది. ఇది తీసుకుపోయి మేము మహారాష్ట్రలో చెప్తాం, మహారాష్ట్ర తీసుకుపోయి ఢిల్లీలో చెప్తాం అంటే ఇదేమన్నా అంత మూర్ఖులు ఉన్నారు? చిన్నపిల్లలే ఇలా సోషల్ మీడియా మొత్తం నొక్కి చూస్తున్నారు కదా, ఎంత ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఎట్లా చెప్తాం? సార్ మొన్న పోయి పెట్టి క్లియర్ గా చెప్పిండు. ఏం చెప్పాలా రేవంత్ రెడ్డి సార్ గురించి వెళ్ళి గట్ల చెప్తారా? పోయి గిన్ని అబద్ధాలు చెప్పొచ్చునా? ఇక్కడ తెలంగాణ ప్రజలంతా కూడా మోసపోతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు పంట రైతు భరోసానే ఇయ్యలేదు, ఇప్పుడు ఇచ్చేది కూడా లేట్ చేస్తున్నాం. రైతు రుణమాఫీ క్లియర్ గా పూర్తి శాతం కాలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఈ తీసుకుపోయి అక్కడ నాది హామీ నాది గ్యారంటీ అంటే ఆడ ఢిల్లీ ప్రజలు చూస్తారు, మీరు చెప్పిందంతా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా జరిగితే అప్పుడు ఏముంటది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడవచ్చునా? ఇక అందుకే అధిష్టానం కూడా కొన్ని విషయాన్ని క్లియర్ గా అబ్జర్వేషన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా ఇవన్నీ కూడా జోరుగా సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది.